కానీ గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము. కొట్టు. రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం? రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం, రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం. హల్లెలూయా. రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా. మరి మీరు?